అందరికీ నమస్తే అండి. వల్లభనేని బాలశౌరి గారు జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులు, చాలా క్లోజ్ అసోసియేట్స్, ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులు లాంటి వాళ్ళు. కానీ ఆయన కూడా వైసీపీకి రిజైన్ చేయడము నిజంగా ఆశ్చర్యకరమైన అంశమే. నాకు వారం రోజుల కిందటే కొంతమంది చెప్పారు, అన్న మచిలీపట్నం ఎంపీ గారు కూడా రిజైన్ చేస్తున్నారంట అని. కానీ నేను నమ్మలా. బాబు, వాళ్ళిద్దరూ బాగా క్లోజ్ అసోసియేట్స్, ఫ్యామిలీ ఫ్రెండ్స్, అంత ఈజీ కాదు, ఆయన పార్టీ నుంచి బయటకు రారు అని అనుకున్నా. నేను అదే ఖండించా. కానీ ఆయన కూడా పార్టీ నుంచి బయటకు వచ్చారు. చివరికి ఆయన కూడా ఒక అందరూ చేసే కామన్ విమర్శ చేశారు. చంద్రబాబు గారిని, పవన్ కళ్యాణ్ గారిని తిడితేనే సీట్ అంట. అలా తిట్టి వీడియో పంపించమని అడిగారంట పార్టీ పెద్దలు. చంద్రబాబు గారిని, పవన్ కళ్యాణ్ గారిని తిట్టు ప్రెస్ మీట్ పెట్టి ఆ తిట్టిన వీడియోలు పంపించు, అప్పుడు నీకు సీటు అని చెప్పారంట. సో అది నచ్చక, అలాగే పార్టీలో అవమానిస్తున్నారని, అలాగే రేవంత్ రెడ్డి గారి విందుకు వెళ్ళారు కాబట్టి ఆ వెళ్ళినప్పటి నుంచి అనుమానంగా చూస్తున్నారని, అవమానకరంగా మాట్లాడుతున్నారని వల్లభనేని బాలశౌరి గారు హర్ట్ అయ్యి పార్టీకి రిజైన్ చేసినట్టుగా చెప్తున్నారు. ఆయన జనసేన పార్టీలో జాయిన్ అవుతారు. జనసేన పార్టీలో మేబీ గుంటూరు నుంచి కానీ మచిలీపట్నం నుంచి కానీ ఇస్తారు. ఆయన ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ పొజిషన్లో ఉన్నారు. అలాగే మంచి వ్యాపారాలు ఉన్నాయి. అలాగే వ్యక్తిగతంగా కొంత పేరుంది. వివాదరహితుడు, నియోజకవర్గంలో పట్టుంది. సో ఆయనకు గుంటూరు కానీ మచిలీపట్నం కానీ జనసేన తరపున సీట్ ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది. సో ఆయన చూడండి, వైకాపాను పేలిన మరో బాంబు, జగన్ సన్నిహితుడు ఎంపీ బాలశౌరి రాజీనామా, జనసేనలో చేరనున్నట్లు వెల్లడి, అయిన వాడే కానీ ఎప్పుడూ నమ్మలేదు, చంద్రబాబు పవన్లను తిట్టి వీడియోలను సమర్పించాలని హుకుం జారీ చేశారు, రేవంత్ విందుకు హాజరవడంపై అవమానించిన సీఎం గుర్తించకపోగా అవమానిస్తుండటంతో వైకాపాను వీడిని ఎంపీ. జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహితుడు ఆయన. సీఎం జగన్ సన్నిహితులు, ఆయన కుటుంబ సభ్యుల్లా మెలిగిన వారు, వైఎస్ రాజశేఖర రెడ్డికి ఆత్మీయ లాంటి నేతలు ఒక్కొక్కరుగా జగన్ వైఖరిని భరించలేక వైకాపాకు రాజీనామా చేస్తున్నారు. మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి సైతం శనివారం తన రాజీనామాను ప్రకటించారు. అడుగడుగున అవమానాలు భరిస్తూ వైకాపాలో కొనసాగలేనంటూ ఆయన పార్టీకి గుడ్ బై చెప్పేశారు. జగన్పై తిరుగుబాటు ప్రకటించిన సన్నిహితుల జాబితాలో మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డితో పాటు ఇప్పుడు బాలశౌరి చేరారు. సో జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టినప్పటి నుంచి ఆయనతో పాటు కలిసి అడుగులు వేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ పార్టీ కోసం చాలా కోట్లు ఖర్చు పెట్టిన వాళ్ళు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవ్వాలని కోరుకున్న వాళ్ళు ఉన్నారు. పూజలు చేసిన వాళ్ళు ఉన్నారు. సో అటువంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ఆ అధికారాన్ని అనుభవించారు కొన్నాళ్ళు. కానీ ఇప్పుడు మళ్ళీ సీట్లు వచ్చేసరికి వాళ్ళని అనుమానిస్తుండడం, అవమానిస్తుండడం, నీకు సీట్ ఇస్తే ఓడిపోతావని చెప్పడం, నువ్వు పార్టీకి డెడికేటెడ్ కాదు, నువ్వు వాళ్ళని తిట్టట్లేదు, ప్రత్యర్థులను తిట్టట్లేదని అవమానించడంతో వెళ్ళిపోయారు. పైగా ఎంపీల్లో కొంతమందికి ఏంటంటే రేవంత్ రెడ్డి గారు విందుకు వెళ్ళినందుకు కొంతమందిని అయితే ఇలా చూస్తున్నారంట. రేవంత్ రెడ్డి గారు విందుకు వెళ్ళడం నచ్చలేదంట. కొంతమంది ఎంపీలు రేవంత్ రెడ్డి గారు విందు ఇచ్చినప్పుడు వెళ్ళారు. సో అది తప్పు కాదని వాళ్ళు అనుకున్నారు. కానీ అది తప్పు అని బహుశా పార్టీ భావించిందేమో. అందుకని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ఎంపీ పదవికి రాజీనామా చేసినప్పుడు ఢిల్లీలో గత నెల ఎంపీలందరికీ విందు ఇచ్చారు. వైకాపా పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి, లోక్సభ పక్ష నేత మిథున్ రెడ్డి మినహా దాదాపు మిగిలిన ఎంపీలందరూ ఈ విందుకు హాజరయ్యారు. దీనిపై సీఎం జగన్ తీవ్రంగా స్పందించారు. ఆ సమయంలో ఆయన బాలశౌరి పట్ల అవమానకరంగా మాట్లాడినట్టు వైకాపా వర్గాల్లోనే చర్చ జరుగుతోంది. సహచర ఎంపీలుగా ఆహ్వానిస్తే వెళ్ళామని, పైగా అన్ని పార్టీల ఎంపీలు వచ్చారని, తామేం వ్యక్తిగతంగా వెళ్ళలేదని బాలశౌరి చెప్పేందుకు ప్రయత్నించినా వినకుండా ఘాటుగా స్పందించినట్టు సమాచారం. అన్ని పార్టీలతో సహా రేవంత్ రెడ్డి విందుకు వెళ్ళిన బాలశౌరిని జగన్ తిట్టారు. కానీ అదే రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విజయవాడకు వస్తే సీఎం జగన్ తన అంతరంగికుడైన ఎంపీ మిథున్ రెడ్డిని ఆయన వద్దకు పంపారు. పొంగులేటికి మిథున్ రెడ్డి అతిథి మర్యాదలు చేసి వీడ్కోలు పలికారు. సో అందుకే ఈ ఎంపీ బాలశౌరి గారు ఆ రేవంత్ రెడ్డి గారు విందు తెచ్చిన తంట ఇది మొత్తానికి. వైసీపీలో రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన విందు మామూలుగా ప్రకంపనలు సృష్టించట్లా. సో దీని పర్యవసానాలు చాలా సీరియస్గానే ఉంటాయి. బాలశౌరి గారు బయటకు వచ్చాక ఊరుకోరు. ఆయన ఊరుకునే టైప్ కూడా కాదు. చూద్దాం ఏం జరుగుద్దో. థ్యాంక్ యూ.